హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. డే 2 షిరిడి సిరీస్ పంచవటి. డే 2 షిరిడి నుంచి 7:30కి స్టార్ట్ అయ్యాము. మాది ఓన్ వెహికల్ కాబట్టి 7:30 ఆ టైంకి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 ఆ టైంకి రిటర్న్ షిరిడి వెళ్ళిపోయాము. ఫస్ట్ ముక్తిధామ్ దర్శనం కంప్లీట్ చేసుకుని పంచవటికి స్టార్ట్ అయ్యాము. ఇన్కేస్ మీకు ముక్తిధామ్ కంప్లీట్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీరు పంచవటి రీచ్ అయిన తర్వాత అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయండి. అక్కడ దగ్గరలోనే చాలా మంది ఆటో వాళ్ళు ఉంటారు. ఆటో వాళ్ళు 2 వేస్లో ఛార్జ్ చేస్తారు. ఒకటి 650 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ ఆటోకి. వాళ్ళు 11 ప్లేసెస్ చూపిస్తారు. అండ్ ఇంకొకటి 450 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదైతే 9 ప్లేసెస్ చూపిస్తారండి. మేము ఒక ఆటో తీసుకున్నాము 650 రూపీస్ది. టోటల్ 11 ప్లేసెస్ ఛార్జ్ చేశారు. ఈయన అర్జున్ చాలా బాగా చూపించారు. మాకు ఒక గైడ్లో మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. పంచవటిలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి. అర్జున్ గారికి 5+ లాంగ్వేజెస్ వచ్చండి. సో ఈజీగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆయనతో. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీడియోలో ఎక్కడొక చోట నేను మెన్షన్ చేస్తాను. తపోవన్ దర్శన్ 650 రూపీస్ 11 ప్లేసెస్ అయితే లక్ష్మణ్ రేఖ, సీతాహరణ్, కాట్యమారుతి, లక్ష్మీనారాయణ మందిర్, లక్ష్మణ్ తపస్య ప్లేస్, లక్ష్మణ్ శేషనాగ్ అవతార్, శూర్పణఖ నాగ్ కటీ ప్లేస్, బ్రహ్మ విష్ణు మహేష్ కుండ్, కపిల గోదావరి సంగమం. ఇన్కేస్ మీరు పంచవటి దర్శన్ 450 రూపీస్ చూస్ చేసుకుంటే త్రివేణి సంగమం, రామ్కుండ్, గంగా గోదావరి, అర్ధనారేశ్వర్, కపిలేశ్వర్, సీతగుంహ, పంచవాడ ఆఫ్ పంచవటి, గోరీరామ్ మందిర్, కలారామ్ మందిర్. వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఇక్కడ నివాసం ఉన్నారండి. ఆ టైంలో 5 వటవృక్షాలతో ఉండడం వల్ల ఈ ప్లేస్కి పంచవటి అనే పేరు వచ్చిందండి. సీతాగుంహ తర్వాత కొంచెం ముందుకు వస్తే మీకు మహాదేవ మందిర్ ఉంటుందండి. ఇక్కడ మన చేతులతో మనకి అభిషేకం చేయొచ్చండి. మీరు పంచవటి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళండి. కాలారాం మందిర్ కూడా చాలా బాగుందండి. మేము వెళ్ళినప్పుడు అంత రష్ లేదు కాబట్టి పీస్ఫుల్గా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. లోపల గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత కన్స్ట్రక్షన్ చూడండి అసలు ఎంత బాగుందో. ఆ టైంలో అసలు ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఎలా చేశారు అనేది అదొక మిరాకిల్ అనే చెప్పాలి. ఈ టెంపుల్ లక్ష్మీనారాయణ టెంపుల్. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. మీరు అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అంటే మీరు ఎంత ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చేస్తే మిగతా అన్ని ప్లేసెస్ మీరు కవర్ చేయొచ్చు. ఈ టెంపుల్ అయితే లక్ష్మణ్ మందిరం అండి. ఇది కూడా చాలా బాగుంది టెంపుల్. మేము వెళ్ళినప్పుడు అసలు రష్ లేదండి. చాలా పీస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుని కట్ చేస్తాడు కదండి. సో ఇక్కడ డీటెయిల్గా అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్యాక్ సైడ్ చూస్తే మీకు శ్రీరాముడు అండ్ జింక, హనుమంతుడు చాలా బాగుంటాయి ఈ ప్లేస్లో. అర్జున్ గారు నాకు ఒక ఆడియో వినిపించారండి. సో నేను ఆ ఆడియో రికార్డ్ చేశాను. ఆ ఆడియో మీకు ఇక్కడ పెడతాను, మీరు కూడా వినండి. పంచవటికి ముందుగా రామకుండ్ ఉంటుంది. ఇది గోదావరి అవతరించిన ప్రాంతం. శ్రీరాముడు దశరథుని శ్రాద్ధ కర్మలు ఇక్కడే చేశారట. ఇక్కడ సీతారామ లక్ష్మణులు విడివిడిగా స్నానాలు చేశారట. అందుకే దీన్ని సీతారామ లక్ష్మణ్ కుండ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ నది ఒడ్డున శ్రీ గోదావరి మాత ఆలయం కూడా ఉంది. ఇది కుంభమేళా జరిగే సమయంలో మాత్రమే తెరుస్తారు. ఇక్కడ రామ్కుండ్ ఎదురుగా చిన్న గుట్టపైన కపాలీశ్వర ఆలయం ఉంది. శివుడు బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ పవిత్ర గోదావరి స్నానం ఆచరించి శ్రీ కపాలీశ్వరుడిగా లింగ రూపమున ఇక్కడ కొలువు తీరాడు. పంచవటిలో మనకి ఒరిజినల్ రుద్రాక్ష, ఓల్డ్ కాయిన్స్, శంఖాలు అండ్ చాలా రకాల ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయండి. ఇన్కేస్ మీకు ఎవరికైనా రుద్రాక్ష కావాలంటే ఇక్కడ తీసుకోండి. నేను కూడా ఒకటి తీసుకున్నాను. బట్ తీసుకునే ముందు దాంట్లో 108 కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు లెక్క పెట్టుకుని తీసుకోండి. పంచవటిలో ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేసి అన్ని దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మేము త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి స్టార్ట్ అయ్యాము. సో అది నేను నెక్స్ట్ సాటర్డే నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు తెలియని కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పినా, మీకు యూస్ఫుల్ అనిపించిన, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.